దేవరకొండకు 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే రామవత్ రవీంద్ర కుమార్ ఎవరైతే ఉన్నారో అందరికీ నమస్కారం. నేను నాగటి హరీష్. నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం బియ్యవెల్లి మండలం ఒద్దిపట్ల గ్రామం పలువుతాండాకు చెందిన రామవత్ బాలాజీ నాయక్ అని చెప్పి దేవరకొండ నియోజకవర్గంలో ఇక్కడ ఉన్నటువంటి లంబాడ బిడ్డల దగ్గర అధిక వడ్డీ ఆశ చూపించి రూపాయలు 15 రూపాయలు అని చెప్పి అధిక వడ్డీ ఆశ చూపించి వీళ్ళ దగ్గర ₹1,00,00,000 వసూలు చేయడం జరిగింది. వసూలు చేసి వాళ్ళ జల్సాలు వాళ్ళ కథ ఇదంతా రవీంద్ర కుమార్కే తెలవాలి. ఎందుకంటే రవీంద్ర కుమార్ గారి పార్టీల బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు వీళ్ళు. ఈ మధ్య రవీంద్ర కుమార్ గారు చాలా కీలకంగా తిరుగుతున్నటువంటి వ్యక్తులు వీళ్ళు. అయితే ఈ బాలాజీ నాయక్ ఎవరైతే ఉన్నారో ఒద్దిపట్ల అధిక వడ్డీ ఆశ చూపించి ఇదంతా అన్ని ఛానల్లో రావడం జరిగింది. ఈ బాలాజీ నాయక్ ఏజెంట్గా పనిచేసినటువంటి వ్యక్తి ఇస్లామాబాద్ అభిషేక్ నాయక్ అని చెప్పి ఈయనను కూడా కొండపల్లెపేట పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. మీరు స్క్రీన్ పైన చూడొచ్చు అరెస్ట్ చేసిన ఫోటోని. ఇంకో స్క్రీన్ పైన కూడా చూడొచ్చు. గతంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రచారం చేసి రవీంద్ర కుమార్ గారి పక్కన ఉన్నటువంటి వ్యక్తి బాలాజీ నాయక్. ఇక్కడ రౌండప్ చేసి కనిపిస్తుంది చూడొచ్చు మీరు. ఇంకో ఫోటోలో చూడొచ్చు ఈ దండా వేసుకుంటూ దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రామవత్ రవీంద్ర కుమార్ ఎవరైతే ఉన్నారో ఆయన పక్కన ఉన్నటువంటి ఈ వ్యక్తి పేరే బాలాజీ నాయక్. 50 కోట్ల నుంచి 100 కోట్ల వరకు ఇంకా ఎన్నెన్నో అంటున్నారు. ఇప్పటి వరకు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అయితే 50 కోట్ల నుంచి 100 కోట్ల వరకు వీళ్ళు చేసిన దందా ఉన్నది. అయ్యా రవీంద్ర కుమార్ గారు, మరి మీరు ఒక మాట చెప్పండి. దేవరకొండ నియోజకవర్గానికి 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి మీరు ఇలాంటి దొంగలను లంగలను ఇలాంటి దందాలు చేసే బ్యాచ్ను మీ ఎంబడి తిప్పుకొని మీ పార్టీలో తిప్పుకొని మరి మీ పార్టీ కార్యక్రమాలు జరగడానికి ఇవన్నీ పెంచి పోషించడానికి వీళ్ళు దందా చేసిన డబ్బులేనా మీకు అవసరం వచ్చేది? ఇంకా స్పందించట్లేదు మీరు. ఈ విషయంపై స్పందించాలి. రాష్ట్రం అంతా తిరుగుతున్నటువంటి ఈ వాత అధిక వడ్డీ ఆశ చూపించి ₹10 ₹15 అని చెప్పి మన దేవరకొండ నియోజకవర్గం మన లంబాడ బిడ్డల దగ్గర ₹10 ₹15 అని అధిక వడ్డీ ఆశ చూపించి వాళ్ళను మోసం చేసినటువంటి వ్యక్తులు మీ పక్కనే తిరుగుతున్నారు. మీ పక్కన కూర్చోబెట్టుకొని పార్టీ కార్యక్రమాలకు కూడా తీసుకుపోతున్నారు. ఇలాంటి వ్యక్తులను మీ పార్టీలో ఉంచుకోవడం ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది చిన్న సమస్యల పైన మీరు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతారు కదా. ఈ అధిక వడ్డీకి ఎవరైతే ఇచ్చిర్రో మాయమాటలు చెప్పి ఎవరైతే వీళ్ళు ప్రజలు ఉన్నారో వీళ్ళు కొంతమంది ఆత్మహత్య చేసుకొని కూడా చనిపోవడం జరిగింది. ఆ చావుకు కారణం మీ దేవరకొండ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే అనుకుంటారు. మీరు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేయకపోతే ఇందులో మీ పాత్ర ఉందని కూడా చాలా మంది అనుకునేటువంటి అవకాశం ఉంది. మీరు చిన్న విషయాలకు మీరు స్పందిస్తారు కదా. ప్రెస్ మీట్ పెట్టి ఈ బాలాజీ నాయక్ చేసినటువంటి దందా ఏంది? ఈ బాలాజీ నాయక్ గారికి వీడు ఇస్లామాబాద్ అభిషేక్ అనేటోడు